నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. అహ్మద్ గారు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మా కమెంట్స్ లో. ఆయనకి సీమెనాలిసిస్ రిపోర్ట్ లో యాక్టివ్ మోటిలిటీ, స్లగ్గిష్ మోటిలిటీ, నాన్ మోటైల్ అని డిఫరెంట్ ఫార్మ్స్ గా రిపోర్ట్ ఇచ్చారు. ముందుగా ఏంటంటే ఇది చాలా పాత ఫార్మాట్, ఇలాగా సీమెనాలిసిస్ చేయట్లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు సీమెన్ అనాలిసిస్ ని చాలా సింపుల్ గా చేశారు. ఎస్పెషలీ మోటిలిటీని. ఒకటేమో ప్రోగ్రెసివ్ మోటిలిటీ అంటే స్పర్మ్స్ కదులుతున్నాయి, మూవ్మెంట్ ఉంది. నెక్స్ట్ నాన్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ అంటే కదులుతున్నాయి, ఎక్కడ ఉన్నాయో అక్కడే కదులుతున్నాయి కానీ ఫార్వర్డ్ వెళ్ళట్లేదు, అంటే కదలిక ఎక్కువ లేదు, ఫార్వర్డ్ వెళ్ళట్లేదు. ఇమ్మోటైల్ అంటే అస్సలు కదలట్లేదు, బతుకున్నాయో లేదో తెలియదు కానీ అవి కదలట్లేదు, చచ్చిపోయినాయో బతుకున్నాయో మనకు ప్రస్తుతానికి తెలియదు. సో అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉన్నవి 32% కన్నా ఎక్కువ ఉండాలి. అంటే 100 కౌంట్ చేస్తే 32 మంచి మోటిలిటీ ఉండాలి. టోటల్ మోటిలిటీ అంటే ప్రోగ్రెసివ్ నాన్ ప్రోగ్రెసివ్ రెండు కలిపి 40% ఉండాలి. 40% కన్నా ఎక్కువ ఉంటేనే అది నార్మల్ శాంపిల్ ఉన్నట్టు, మోటిలిటీ బాగున్నట్టు. సో అలాంటప్పుడు ఏంటంటే శాంపిల్ నార్మల్ గా ఉన్నట్టు రిపోర్ట్ ఇస్తాం.